ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్న చేపలు అమ్మటానికి చేపలు అమ్మే వాళ్ళ దగ్గరకు వచ్చాను. చేపలు అనేది తీసుకుందామని వచ్చాను. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనకు అవైలబుల్గా ఉంటాయి చేపలు. చాలా తక్కువ రేట్లకి ఉంటాయి చేపలు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ చేపలు అనేది ఈ చేప ఈ ఎంతమ్మా? బొమ్మడాయిలు. ఈ బొమ్మడాయిలు ఎంత చూడండి. సరే, ఈ చేప మోసులు ఇవన్నీ అండి. ఈ బొచ్చల ఈ చేపలు ఏమంటారు? గొరకలు అంటారంటండి. చూడండి ఒకసారి, మనకి చాలా తక్కువ రేట్లో ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర దొరుకుతాయి. మనకి అనేది చాలా తక్కువ దొరుకుతాయండి. ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సినవి. ఈ జల్లలు అంట ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇక్కడే మనకి తక్కువలో దొరుకుతాయి. ఈ బొమ్మడాయలు ఎంతండి? 300 పడుతుంది. ఇంకా ఇచ్చే రేట్ ఏమైనా ఉందా? బాగున్నాయా ఇంటికి? అదొక్కటే కదులుతుందిగా, అందుకని అడుగుతున్నాను. ఈ మిగతా మొత్తం చచ్చిపోయినాయిగా. సరే, ఇచ్చి రేట్ చెప్తుంటే 150 ఇస్తా. చాలా తక్కువ ఉన్నాయండి. అక్కడ అయితే బతుకున్నాయి కాస్త బాగుంటాయి కదా. ఇక్కడ మరి చిన్నగా కాస్త చచ్చిపోయి ఉన్నాయి. దాంట్లో చూసి ఇవ్వండి. సరే ఫ్రెండ్స్, చూద్దాం. నేనైతే వాళ్ళకి బేరం ఆడుతున్నాను. బేరం కుదరలేదు మనకి. ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా ఉన్నాయి బొమ్మడాయిలు. వీళ్ళైతే 500 చెప్పారు. మనకి ఇచ్చే రేట్ ఎంతో అడుగుదాం ఒకసారి. ఇంకా రేట్ లేదా? 150 ఇస్తా. చిన్నగా ఉన్నాయిగా. కేజీ 300, కానీ చిన్నవి ఉన్నాయి. అవి చేయించడానికి మళ్ళీ ఎక్కువ అవుతాయిగా. ముళ్ళు ఉండవు అని ఒక్కదాని కారణం వల్లే. అది అంటే టేస్ట్ సమస్య కాదు, చెయ్యాలంటే మరీ ఎక్కువగా అడుగుతారుగా, దాని గురించి బాధ. ఏందండి ఏం చిత్రాయిలు అవి? మోసలు అయితే ముళ్ళు ఉంటాయి. మొన్న అలా చెప్పి అమ్మావు నాకు ఒకసారి. అవి తీసుకెళ్తే అసలు ముళ్ళ పుట్ట. మోసలు కాదు, ఆ రోజు చిన్నవి వేసావు. అసలు ముళ్ళ పుట్ట. అసలు అది మేమైతే తినలేదు అసలు. నేను ఎప్పుడు కావాలన్నా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి తీసుకుంటాను. తక్కువకి ఇస్తారు వీళ్ళు, బాగా తక్కువని ఇస్తారు. మనం బేరం ఆడుకోవచ్చు. చెప్పమ్మా. మొన్న దీనికంటే పెద్దవి ఉన్నాయి నువ్వు ఇచ్చినవి, అయినా ముళ్ళు ఉన్నాయి. అదే బొమ్మడాలు ఇచ్చే రేట్ చెప్తే దాన్ని బట్టి తీసుకుంటా. మరీ చిన్నగా ఉన్నాయిగా, ఇచ్చే రేట్ చెప్పు. 300 లేదులేండి, చూసి ఇవ్వండి. కిలోల లెక్క కాదుగా, ఎప్పుడు వచ్చిన కుప్పల లెక్కగా తీసుకునేది మేము. ఇవాళ తక్కువ ఉండిద్దానేగా వచ్చింది. రేపైతే ఆదివారం కదా, రేపు ఎక్కువ మంది తీసుకుంటారు, ఎక్కువ రేటు ఉండిద్ది రేపు. ఈ గొరకలు అయితే ఎంత పడుతున్నాయి? బేషన్లు చచ్చిపోయినాయి. కానీ అవి అంతకుముందు బతుకుండే ఉండేదిగా. అదే నాకు అవి బొమ్మడాలు తీసుకున్నాను. ఈ ముళ్ళు ఉండవు, అవి ముళ్ళు ఉండవు. అవి ముళ్ళు ఉంటాయి. ఒకసారి తీసుకొని దెబ్బతిన్నా. నేను మా అమ్మ దగ్గర నేను తీసుకునేది ఎప్పుడు వచ్చినా కానీ దాని గురించి ఆలోచిస్తా. ఏం తీసుకోవాలనేది అర్థం అవ్వట్లేదు. ఆ బొమ్మడాయిలు ఇచ్చే రేట్ చెప్పు. అంత అయితే మరీ అంత ఎందుకయ్యా రేటు? మరీ అంత చెప్తున్నావు. అంత రేట్ కాదులే కానీ ఇంకో రేట్ చెప్పు ఒకసారి. ఎప్పుడు మీ దగ్గరికి వచ్చేది మేము. నేను ఇంకెక్కడికి వెళ్ళను, మా అమ్మ దగ్గరే తీసుకుంటా నేను. ఎందుకంటే చేసేది కూడా వాళ్ళే. అక్కడికి వెళ్ళి చేయించుకుంటా మనవరాల దగ్గర. చెప్పు మళ్ళీ బొమ్మడాయిల రేట్ చెప్పు నాకు ఒకసారి. సరే, 200 ఇస్తాలి. చిన్నయ్యగా, పెద్దవి కూడా కావు. చేయటానికి మళ్ళీ 100 రూపాయలు అడుగుతున్నారు అక్కడికి వెళ్తే.
అవి 300 చెప్తున్నా, 300 తీసుకున్నా, ఒక 100 రూపాయలు చేయించుతా, 400 అవుతున్నాయి. అవి అయితే ఇవే వస్తాయి నాకు, కొరమేన్లే. మంగళగిరి రేస్ బార్ దగ్గర కొరమేన్లు వస్తాయి చక్కగా. 200, 300కి చాలా వస్తాయి. కుప్ప వేసి అమ్ముతున్నారు వాళ్ళు కూడా బొట్లు. నువ్వు మరీ అంత రేట్ చెప్తున్నావు. అవి అది శుభ్రం చేయడానికి వాటిని పడటానికి 200 500 అండి. నువ్వు చెప్పొచ్చు కదా మాట వినపడుతుంది. ముందు బంటే దిగలేదు, ఎలా చెప్పంటారు నేను 500 అంటున్నాను, వాళ్ళకి 500 అన్నాను, వాళ్ళకి అదే అని చెప్తున్నాను. సరేనండి, మీ ఇష్టం అయితే. మీరు ఇంకేమైనా ఉందా రేట్ ఇచ్చేది? 250 తక్కువ రాదండి.